సినిమా అయిన మారుతి టాకీస్.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవన్ ఎవరికి చేదు మహా అయితే కొంతమందికి పుల్లన అవుతాడు గానీ ఎవరికి చేదు మాత్రం కాడు. ఎందుకంటే అందన వారికి ఆయన పుల్లన, అందే వారికి అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రం మహా ప్రియం. ఆయనతో సినిమాలు చేయడం కోసం అందరూ తహతహలాడిపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ కూడా పవన్ నామాన్ని జపిస్తున్నారు. పవన్ తో సినిమా చేయడం కోసం తప్పిస్తున్నారు. అలా తప్పిస్తున్న వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రముఖంగా కనిపిస్తున్నారు. పవన్ ని ఏదో రకంగా ఇంప్రెస్ చేసి ఆయనతో సినిమా చేయాలనేది జీవిత లక్ష్యంగా పెట్టేసుకున్నారు దిల్ రాజు. ఎన్నో కథలు, ఎన్నో కాంబినేషన్స్ ట్రై చేశారు పవన్ ని ఇంప్రెస్ చేయడానికి, కానీ కుదరలేదు. ఇప్పుడు అందుకనే పవన్ కళ్యాణ్ వీక్నెస్ మీదే బలంగా ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుస్తుంది దిల్ రాజు. పవన్ కళ్యాణ్ నటుడిగా ప్రేక్షకుల్ని ఎంతో ఆనందంలో ముంచి లేపొచ్చు, కానీ ఆయనకి స్వతహాగా బాగా ఆనందాన్ని ఇచ్చే అంశం దర్శకత్వం వహించడం. ఆ ఆసక్తిని ఉపయోగించుకునే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తన ముచ్చట తీర్చుకోవడానికి దిల్ రాజు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఆయన పవన్ కళ్యాణ్ తో జనగణ మన అనే సినిమాని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా కథా వస్తువు పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిందని, ఆ సినిమాకు దర్శకత్వం వహించడానికి పవన్ కళ్యాణ్ ఉత్సాహం కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. జానీ సినిమా అనుభవం తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వం వైపు పెద్దగా శ్రద్ధ పెట్టలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు దిల్ రాజు ఇస్తున్న ప్రోత్సాహాన్ని చూసి మళ్ళీ తన ఫేవరెట్ దర్శకుడు అకిరా కురోసావాను గుర్తు చేసుకుంటున్నట్టు అర్థం అవుతుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ నుంచి ఒక నిజాయితీ అయిన సినిమాని కోరుకుంటున్నారు. ఆ కోరిక ఈ ప్రయత్నంతో ఏమన్నా నెరవేరే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్.com. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.